ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూర్ ఖుజాస్తే బాఘర్జాదే కూడా చనిపోయారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. టెహ్రాన్లో దాడి జరిగిన సమయంలో ఆమె అలీ ఖమేనీతో పాటే ఉన్నారు. 1964లో ఖమేనీ వివాహం జరిగింది. వారికి 6 పిల్లలు ఉన్నారు. దాడుల్లో ఖమేనీ భార్య తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు సహా కొందరు కుటుంబ సభ్యులు మరణించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల్ని కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఉత్తర టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ మొత్తం ధ్వంసమైంది. పేషెంట్స్ను హాస్పిటల్ నుంచి ఖాళీ చేయించారు. మరో 3 ఇతర హాస్పిటల్స్ కూడా దాడులకు గురయ్యాయని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అమెరికాతో చర్చలపై ఇరాన్ యూటర్న్ తీసుకుంది. చర్చలకు సిద్ధమని విదేశాంగ మంత్రి ప్రకటించిన కాసేపటికే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలు లేవని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధంతో ఇరాన్ అస్తవ్యస్తమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ కూడా అదే స్థాయిలో పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ ప్రతి దాడుల్లో కువైట్లో ఒకరు మృతి చెందగా 32 మంది గాయపడ్డారు. ఒమన్లో 5 గాయాలయ్యాయి. బహ్రెయిన్లో 4 గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 3 చనిపోగా 58 మంది గాయపడ్డారు. ఇరాక్లో 2 చనిపోగా 5 గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దేశంలో 9 మంది మృతి చెందగా 121 మంది గాయపడ్డారు. ఇరాన్కు మద్దతుగా తమపై దాడులకు దిగిన ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లాను గట్టి దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్పై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడిలో హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ మక్లేద్ను చంపేసినట్టు తెలిపింది. లెబనాన్ నుంచి తమపై జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు తెలిపింది. బీరూట్లోని హెజ్బుల్లా ఆఫీసును లక్ష్యంగా చేసుకుని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశామని వివరించింది.